అందరికీ నమస్కారం. ప్రకృతి రహస్యాల్లో భాగంగా ఈరోజు ఒక చెట్టు గురించి మీకైతే నేను చెప్పబోతున్నాను. ఈ చెట్టు యొక్క సమగ్ర సమాచారం, పూర్తి వివరాలు, దీని యొక్క బోగట్ట గురించి మీకైతే చెప్పబోతున్నాను. అలాగే ఈ చెట్టు ఎన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది, ఎన్ని రకాల జబ్బుల్ని తగ్గిస్తుంది, అవన్నీ కూడా మీకు ఈ యొక్క ఒకే ఒక వీడియోలో మీకైతే చెప్పబోతున్నాను. మరి చూడండి, మన ఛానల్లో ఇప్పటిదాకా నేను ఎన్నో రకాల చెట్లు, అరుదైన ఔషధాలు కలిగిన ప్రకృతి అడవుల్లో, పంట పొలాల్లో, మన ఇంటి చుట్టుపక్కల కనిపించే ఎన్నో రకాల చెట్ల గురించి, అలాగే మొక్కల గురించి, తీగల గురించి, దుంపల గురించి నేనైతే పరిచయం చేశాను. ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంతరించిపోతున్న జ్ఞానాన్ని పరిచయం చేయటం, అలాగే ప్రకృతిలో ఉన్న రహస్యాలు చెప్పటం, అలాగే ఎవరైనా ఏదైనా జీవిత జాతక మొండి సమస్యలతో బాధపడుతున్నట్లయితే వారి యొక్క సమస్యలకి ఎలాంటి వ్యయ ప్రయాసాలు లేకుండా, అంటే ఎలాంటి శ్రమ ఖర్చు లేకుండా పరిహారములు చెప్పటం ఈ యొక్క ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఇప్పటిదాకా ఎన్నో రకాల సమస్యలకి పరిష్కార మార్గాలు అయితే నేను చెప్పడం జరిగింది. ప్రతిరోజు కూడా ఒక మొక్క గురించి అయితే మీకు పరిచయం చేస్తూ ఉంటాను. అలాగే నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే, మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో, దీర్ఘకాలిక సమస్యతో ఎన్నో మందులు వాడినా, ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలితం రాక బాధపడుతున్న వాళ్ళు ఈ యొక్క వీడియో కింద, లేదంటే మీకు తోచిన వీడియో కింద కామెంట్ అయితే రాయండి. మీ సమస్యని క్లుప్తంగా రాయండి. నేను దాన్ని పరిశీలించి మీ సమస్యకి ఏం చేస్తే బాగుంటుందో, ఎలాంటి పరిహారములు చేస్తే బాగుంటుందో నేనైతే ఖచ్చితంగా మన యొక్క ఛానల్లో నేను వివరాలు అయితే అందిస్తాను. మంచి పరిహారములు అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ప్రకృతిలో నిత్యం కూడా ఎన్నో రకాల మొక్కలను చూస్తూ ఉంటాం. వాటిల్లో కొన్ని రకాల మొక్కలు చూసినప్పుడు, అరే దీని పేరు ఏంటి, ఇది మనకి ఎలా మేలు చేస్తుంది అని మనం ఆలోచిస్తూ ఉంటాం. మరి అలా ఆలోచించే వారికి ఈ యొక్క ఛానల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎన్నో రకాల మొక్కలు, వాటి యొక్క రహస్యాలు నేను చెప్తూ ఉంటాను. ఒకసారి మీరు బాగా గమనించండి. ఇక్కడ చెట్లు గుంపులు గుంపులుగా ఉన్నాయి, ఒక సమూహంలా ఉన్నాయి చూడండి. ఈ చెట్లు వర్షాకాలం మొదలు అంటే మండు వేసవి దాకా కూడా ఈ చెట్లు ఇలాగే ఉంటాయి. చూశారు కదా, వర్షాకాలంలో వీటి యొక్క అందం అనేది వర్ణాతీతం అండి. అంత బాగా ఆకట్టుకుంటుంది వీటి యొక్క అందం అనేది. వర్షాకాలంలో ఇవి కూడా అవే. ఒకసారి చూడండి, ఇవి చెట్లు, దీని యొక్క పత్రాలు ఈ మాదిరిగా ఉంటాయి. దీనికి వర్షాకాలంలో అయితే చిన్న చిన్న కాయలు ఉంటాయి, పెసరకాయల మాదిరిగా కాయలు ఉంటాయి. అందమైన పుష్పాలు కూడా ఉంటాయి. దీని యొక్క పత్రాలు వర్షాకాలంలో చూసే వాళ్ళని చాలా బాగా ఆకట్టుకుంటాయి. దీన్ని వెంపలి చెట్టు అంటారు. వెంపలి. మరి ఈ చెట్టు సమూలం అంతా కూడా ఔషధోపయోగములే కలిగి ఉన్నాయండి. చెట్టు సమూలం అంతా కూడా చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మరి ఈ వెంపలి చెట్టులో ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పటివరకు నేను దీని గురించి చాలా రకాల రహస్యాలు అయితే చెప్పాను. మరలా ఈ వీడియోలో కొత్త విషయాలు అయితే మీకు చెప్తాను. దాహంతో, అంటే అధిక దాహంతో ఎవరైనా బాధపడుతున్నట్లయితే, అధిక దాహం లేదంటే గొంతుకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నట్లయితే, అధిక దాహం అంటే ఏంటంటే కొంతమందికి ఎక్కువగా విపరీతంగా దాహం వేస్తూ ఉంటుంది, విపరీతంగా. మరి నీరు అనేది తగు మోతాదుగా తాగాలి తప్ప మరీ మించి తాగకూడదు, మరీ తక్కువ తాగకూడదు. ఇలా తాగటం వల్ల కిడ్నీకి సంబంధించిన సమస్యలు అయితే వస్తాయి. మరి కొంతమందికి ఆ గొంతు కావాలంటుంది, అలాగే పొట్ట వద్దంటుంది. పొట్ట బాగా ఉబ్బికొస్తూ ఉంటుంది, కానీ గొంతు అధిక దాహంతో కావాలి అంటుంది. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే, ఈ వెంపల చెట్టు యొక్క వేరుని తీసుకొని, అంటే భూమిలో తవ్వగా వేరు వస్తుంది, ఆ వేరుని శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగి, ఆ వేరుని చిన్న మొక్క కత్తిరించి దీన్ని బుగ్గన పెట్టుకొని, స్త్రీ పురుషులు ఎవరికైనా సరే వయసుతో నిమిత్తం లేకుండా, వృద్ధులు కానీ, యవ్వనస్తులు కానీ, మధ్య వయస్కులు కానీ ఎవరైనా పర్వాలేదు, దీని యొక్క చిన్న వేరుని బుగ్గన పెట్టుకొని చిన్న చిన్నగా కొరికి చప్పరిస్తూ ఉన్నట్లయితే, మనం లవంగాలు తింటూ ఉంటాం, యాలకుల లవంగాలు, ఈ మాదిరిగా ఈ యొక్క వేరుని తింటూ చప్పరిస్తూ ఉన్నట్లయితే గొంతుకు సంబంధించిన సర్వ వ్యాధులు, సర్వ దోషాలు నయమవటమే కాకుండా అధిక దాహం అనేది
అదుపులో వస్తుంది. అధిక దాహం సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఇది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఇంకా గొంతు గరగర, అలాగే గొంతు బొంగురు ఇలాంటి సమస్యలకి, గొంతు వ్యాధులకి మరొక చిట్కా ఏమిటంటే దీని యొక్క వేరును తీసుకోవాలి. భూమిలో తవ్వగా వేరు తీసుకొని ఈ వేరుని శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగి పొడి బట్టతో తుడిచి దీన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని దీన్ని దోరగా వేయించి, అంటే కొంచెం కొంచెంగా వేయించి దీన్ని పొడి కొట్టాలి. పొడి కొట్టి దీన్ని ఒక పొడిలా చేసుకొని ఇందులో కొంచెం తగు మోతాదుగా తేనె కలుపుకొని ప్రతిరోజు రోజుకి 2 పూట్ల ఇది కొంచెం నాలుక పైన వేసి సున్నితంగా మర్దన చేస్తూ తర్వాత గోరువెచ్చని నీళ్లు తాగుతూ ఉన్నట్లయితే గొంతుకు సంబంధించిన సర్వ వ్యాధులు, సర్వ దోషాలు నయం అవటమే కాకుండా గొంతు మంట, గొంతులో గరగర, అలాగే గొంతు వినసొంపుగా లేకపోవడం, కంఠం, కొంతమంది పాటలు పాడే వాళ్ళకి మధ్య మధ్యలో జీరడ్డొస్తూ ఉంటుంది గొంతుకు సంబంధించి, అలాంటి వారికి కూడా ఇది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. గొంతు బొంగురు పోయి గొంతు కంఠం వినసొంపుగా ఉంటుంది. ఇక కడుపులో గడ్డలు, కడుపులో ఉన్న బల్లలు అంటారు. బల్లలు అంటే పూర్వకాలంలో ఈ రోగం అనేది అధికంగా ఉంటుంది. కడుపులో బల్లలు చేరినాయి అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు. వీటిని ఆపరేషన్ ద్వారా తొలగిస్తూ ఉంటారు. మరి అలాంటి వారికి ఎలాంటి ఆపరేషన్ లేకుండా ఈ చెట్టు ద్వారా అద్భుతమైన వైద్యం అనేది మనకు అందుబాటులో ఉంది. ఈ చెట్టు యొక్క సమూలం పొడి అంటే పత్రాలు, పుష్పాలు, కాయలు, కాండం, వేరు, ఈ యొక్క సమూలం తీసుకొని పొడులు ముక్కలు ముక్కలుగా చేసుకొని వీటిని దోరగా వేయించి పొడి కొట్టాలి. ఈ యొక్క పొడిని 2 గ్రాములుగా తీసుకొని దీన్ని ఆవు పెరుగు అంటే స్వచ్ఛమైన ఆవు యొక్క పెరుగు తీసుకొని ఇందులో కలుపుకొని తింటూ ఉన్నట్లయితే కడుపులో ఉన్న బల్లలు, గడ్డలు, అన్ని రకాల సమస్యలకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందండి. ఇక పూర్వకాలంలో కుష్టి వ్యాధి అంటే ఇప్పుడంటే ఆ వ్యాధి చాలా తక్కువగా ఉంటుంది. ఒకప్పుడు కుష్టి వ్యాధి అంటే చాలా భయంకరం. ఆ వ్యాధి వచ్చిన వాళ్ళని దగ్గరకు రానిచ్చేవాళ్ళు కారు, వారిని ఊరి చివర ఉంచేవాళ్ళు, లేదంటే ఒక పూరి పాకలో ఉంచేసి అక్కడే వాళ్ళు ఉంచేవాళ్ళు. అదొక అంటువ్యాధి. దీని భయంకరంగా ఆ రోజుల్లో భయపడుతూ ఉండేవాళ్ళు. మరి పూర్వకాలంలో అలాంటి భయంకరమైన వ్యాధులకు కూడా మంచి వైద్యం చేసేవాళ్ళు. ఎలా అంటే ఈ యొక్క వేరు, వెంపల చెట్టు యొక్క వేరుని తీసుకొని దీని పాలల్లో మరిగించి ఈ వచ్చిన మిశ్రమాన్ని పాలల్లో మరిగించి బాగా దంచి ఈ వచ్చిన పేస్టు లేదా మిశ్రమాన్ని కుష్టి వ్యాధి పుండ్లపైన రాసేవాళ్ళు. మరి ఎంతటి మొండి పుండ్లైనా, వ్యాధి ఎంత తీవ్రంగా ఉన్నా కూడా ఈ వెంపల చెట్టు యొక్క వేరు పాలల్లో వేయగా వచ్చిన మిశ్రమానికి అద్భుతంగా పనిచేసేదండి. కోలుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కోలుకున్న వాళ్ళు చక్కగా ఆరోగ్యవంతులుగా సంపూర్ణంగా తయారయ్యారు. ఆ యొక్క ఘనత అనేది ఈ వెంపల చెట్టుకే తగ్గుతుంది. పూర్వకాలంలో గ్రామీణ మూలికా వైద్యులు ఈ ప్రయత్నాలు చేసి చాలామందిని సంరక్షించారు. ఇంకా ఒత్తిడి అధిగమించాలంటే అంటే మానసికంగా ఒత్తిడి, మానసిక రుగ్మతలు, అలాగే మానసిక భయాలు, బాధలు, ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఈ వెంపల చెట్టు యొక్క వేరు కషాయం, వేరుని తీసుకొని గ్లాసు నీళ్ళల్లో వేసి వేరుని కొంచెం కచ్చా పచ్చిగా దంచి అంటే ఉదరా బదరా అంటారు, దంచేసి కషాయం కాసుకొని కషాయాన్ని తేనీరులాగా తాగుతూ ఉన్నట్లయితే ఉదయం సాయంత్రం ఒత్తిడి అధిగమించవచ్చు. అలాగే మానసిక సమస్యలు, మానసిక రుగ్మతలు, మానసిక భయాలు, అన్ని రకాల సమస్యలకు కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఇంకా ఇది మనకి ఎన్నో రకాలుగా చర్మ వ్యాధులకు కూడా బాగా పనిచేస్తుంది. గజ్జి, తామర, దురదలు, చర్మ వ్యాధులకు కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఈ యొక్క ఆకుల్ని తీసుకొని, వెంపల చెట్టు యొక్క ఆకుల్ని తీసుకొని వీటిని ఉప్పుతో కలిపి బాగా నూరి ఈ యొక్క వచ్చిన దాన్ని కొబ్బరి నూనెలో కలిపి అంటే కల్తీ లేని స్వచ్ఛమైన కొబ్బరి నూనెలో కలిపి దీన్ని చర్మ రోగాలపైన, గజ్జి పైన రాస్తూ ఉన్నట్లయితే ఎంతో కాలంగా మనల్ని ఇబ్బంది పెడుతున్న చర్మ రోగాలు, గజ్జి, అలాగే దురదలు, ఏనుగ గజ్జి అంటారు, వంశం పారంపర్యంగా వచ్చే గజ్జి అంటారు, ఇలాంటి అన్ని రకాల చర్మ వ్యాధులకు కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇక చెవి నొప్పికి, చెవిపోటు, చెవి నొప్పి సమస్యలు, చెవిలో చీము కారటం, ఇలాంటి సమస్యలకి వెంపల చెట్టుని ఆకులను తీసుకొని బాగా దంచి రసం తీయాలి. ఈ రసాన్ని ఒక 2 లేదా 3 చుక్కలు చెవి ఎక్కడైతే ఎడమ చెవి కానీ కుడి చెవి కానీ మనల్ని ఇబ్బంది పెడుతున్న చెవిలో 2 చుక్కలు వేయటం ద్వారా మంచి ఫలితం అయితే ఉంటుంది. మరి ఈ వెంపల చెట్టుని మనం వేరుని, ఆకుల్ని, పత్రాలని పైపోతగా మాత్రమే మనం ఎక్కువగా ఉపయోగించుకోవాలి అని చెప్పి మనకి ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ కూడా ప్రాథమిక చికిత్సగా మాత్రమే మీరు చేసుకోండి. మీరు ఏదైనా చేయాలంటే అనుభవ వైద్యులైనా
లేదంటే మూలికా వైద్యులు, అనుభవం ఉన్నవారు, పెద్దలను వారిని సంప్రదించి మాత్రమే ఈ ప్రయత్నాలు చేసుకోవాలి అని చెప్పి నా యొక్క చిన్న మనవి.